ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. నిర్గమాకాండం 23:10. దేవుడైన యెహోవా భూమి ఆకాశములు సృజించెను. దేవుడైన యెహోవా 6 దినములు పనిచేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అదేవిధంగా ఇశ్రాయేలు తమ భూముల్లో 6 సంవత్సరములు నిరంతరాయంగా భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవాలి. వారమునకు 6 దినములు పనిచేసి 7వ దినమున ప్రభు కొరకు విశ్రాంతి దినమును ఆచరించవలెను. కానీ నూతన నిబంధనలో మనము దేవుని వాక్యమును మన హృదయంలో ఎత్తుకొని నిత్య జీవమైన పంటను కోయాలి. పౌలు ఈ విధంగా రాశాడు: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయను, ఆత్మని బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయను. గలతీ 6:7-8. దేవుడు మిమ్మల్ని దీవించి మీరు ఆత్మీయ పంట కోయినట్లుగా సిద్ధపరచును గాక. ఆమేన్.